హలో అందరికీ. ఈ ముగ్గు చుక్కలతో సహా చెప్తే ఈజీగా అర్థమవుతుందని డాట్స్ కూడా పెట్టడం చూపిస్తున్నాను. సిక్స్ డాట్స్ 2 లైన్స్ పెట్టుకోవాలండి, ఎదురెదురుగా స్ట్రైట్ డాట్స్ అన్నమాట. తర్వాత అటొక చుక్క ఇటొక చుక్క వదిలేసి 4 డాట్స్ పెట్టాలి. ఆ తర్వాత ఇటు సైడ్ మాత్రమే ఒక చుక్క వదిలేసి 3 డాట్స్, తర్వాత 2 డాట్స్. సేమ్ వీడియోలో చూపించినట్టుగా మీరు డాట్స్ అనేటివి పెట్టుకోండి. ఆ తర్వాత పైవైపు సేమ్ ఒక్కొక్క డాట్ వదిలేసి 4, ఆ తర్వాత 4కి ఒక్కొక్క వదిలేసి 2 పెట్టాలి. కింది సైడ్ వేరే ప్యాటర్న్ ఉంటుంది మనకి డాట్స్కి, పైవైపు వేరే ప్యాటర్న్. నెక్స్ట్ సేమ్ వీడియోలో చూపించినట్టుగా మీరు ముగ్గు అనేది వేయండి. చాలా ఈజీగా మనకు నాగపంచమి ముగ్గు అనేది వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇంకో ముగ్గు ఎలా వేయాలో చూద్దాము. దీనికి 7 డాట్స్ పెట్టుకోవాలండి ఈ ముగ్గుకి. మళ్ళీ ఇంకో వరుస ఎదురెదురుగానే 7 డాట్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత అటొక చుక్క ఇటొక చుక్క వదిలేసి 5 డాట్స్ అండి, మళ్ళీ ఒక 5 డాట్స్. సో 5 డాట్స్ అనేటివి 3 లైన్స్ పెట్టుకోవాలి, 7 డాట్స్ 2 లైన్స్ పెట్టుకోవాలి మనం. ఆ తర్వాత పై వైపుకు 5 డాట్స్ సింగిల్ లైన్ పెట్టుకోవాలండి. ఇవి చాలా ఈజీగా, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. 7 డాట్స్ 2 లైన్స్, 5 డాట్స్ 3 లైన్స్, పై వైపు 5 డాట్స్ 1 లైన్ పెట్టుకోవాలి. వీడియోలో ఏ విధంగా అయితే నేను ముగ్గు వేస్తున్నానో మీరు అలాగే సేమ్ టు సేమ్ వేయండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు అప్పుడు. మన రెండో నాగుల పంచమి ముగ్గు కూడా ఈజీగా కంప్లీట్ అయిపోయింది కదండి. 2 ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చినా కూడా మన వీడియోకి లైక్ ఇవ్వండి.